గత ప్రభుత్వం చేసిన అప్పైనా మీరు చేసిన అప్పైనా తీర్చుకుంటూనే జనాలకు కావాల్సినవి చేసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి అప్పుల నుంచి ఎలా గట్టెక్కుతారు, ఎలా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్లాన్ ఉంది? మేడం అదే అంటే ఫస్ట్ నుంచి కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు నుంచి కూడా మేము ఎక్కడ కూడా చేసిన అప్పు ఎందుకు చేసినారు, దానికి మీరు చేసిన అంటే అప్పు చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏందని మాత్రమే మా ప్రశ్న. అంటే ఎందుకు ఈ ప్రశ్న కూడా ఎందుకు అడుగుతున్నామంటే, తెలంగాణ రాష్ట్రం అనేది దశాబ్దాల కిందట తానంతట తానే వచ్చింది కాదు. ఇది తెలంగాణ రాష్ట్రము 60 సంవత్సరాలు పోరాటం చేసి ఉస్మానియా విద్యార్థులందరూ కలిసి దానికి నాయకత్వం వహించి విద్యార్థులు అందరూ కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఆ జేఏసీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా భాగమయ్యి సమిష్టిగా పోరాడితే కానీ తెలంగాణ రాష్ట్రం రాలే. ఆ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్పులన్నీ ఆంధ్రప్రదేశ్ తీసుకపోతే ఆస్తులన్నీ తెలంగాణకు వచ్చినాయి. ఆ రోజు మనకి ఎక్కడ కూడా అప్పులు లేవు, బ్యాలెన్స్ బిల్లులు లేవు. మనం ఏ ఒక్క వ్యక్తికి కానీ లేకపోతే సంస్థకు కానీ రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా, అంటే మనకు వచ్చిన డబ్బుల్ని మనం నికరంగా సరిగ్గా వాడుకొని ఉంటే ఈరోజు భారతదేశానికి మనమే అప్పించేటోళ్ళం కదా. అట్లాంటిది మనం పోయి ఇంకొకరి దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది కదా అని ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ సెల్ఫ్ రెస్పెక్ట్, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి తాలూకుయే ఈ డబ్బులకు సంబంధించి అప్పులకు సంబంధించిన ప్రశ్న లేకపోతే వ్యాఖ్యలు. అంతేగాని మేమేం దాన్ని పెద్దగా మీరు ఇది చేసిరు అది చేసిరా మేము వేరే విషయంగా మిమ్మల్ని నిందించి మిమ్మల్ని ఏదో తక్కువ చేసి చూపించాలని మాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు. ఎందుకంటే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు శ్వేతపత్రం అని బీఆర్ఎస్ భవన్లో చెప్పినప్పుడు తాను లెక్క చెప్పినాడు, తర్వాత హరీష్ రావు గారు దాన్ని ఇంకోలాగా చెప్పినారు, అంటే పూర్తి వివరాలు చెప్పినారు అవే లెక్కలు కార్పొరేషన్లని. అట్లాంటప్పుడు కేటీఆర్ గారు ఇది శ్వేతపత్రం అని చెప్పేది లేకునండి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో వారు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నేను శ్వేతపత్రం విడుదల చేస్తున్నా, ఇది శ్వేతపత్రము, ఇది లెక్క అని ఆ రోజు వారు ఆ మాట వాడేది లేకునండే. నాకు తెలిసిన లెక్కలు ఇవి. శ్వేతపత్రం ఎవరు రిలీజ్ చేస్తారు మేడం? అన్న ఇగో ఒక్క నిమిషం మేడం అన్న ఒక్క నిమిషం అన్న ఇగో ఒక్క నిమిషము మీరు ఇగో అన్న ఒక్క నిమిషము అక్కడ ఉంది శ్వేతపత్రం అన్న ఒక్క నిమిషము మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటి ఆపండి అన్న. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒకటి ఆపండి. మీరు బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇంట్రాక్ట్ చేస్తున్నారు, జర్నలిస్ట్ మాట్లాడితే ఇంట్రాక్ట్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేయడం అనేది అది చర్చల భావ్యం కాదు. మీరు మాట్లాడినంత సేపు మీరు చూడండి మీరు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు మౌనంగా విన్నాం. మీరు ఎందుకు మౌనంగా ఉండరు? మీరు ఎందుకు ప్రజలకు నిజాలు చెప్పేటప్పుడు ఎందుకు అడ్డం వస్తారు? నేను పూర్తిగా చెప్పిన తర్వాత మీరు చెప్పిన తర్వాత అన్న నేను చెప్పిన మొత్తం తర్వాత మీ నా కరెక్షన్ ఏముందో చెప్పండి, మళ్ళీ దానికి ఆన్సర్ అంటే నేను చెప్తాను. దయచేసి మనం అనవసరంగా మనం మనం అరుచుకున్నంత మాత్రాన మనం అరుచుకుంటే చర్చలు ఎవరు చూడరు. మీరు ఇప్పుడు ఇంటరప్షన్ లో పోతే చర్చను ఎవరు చూడాలి. నేనేమంటున్నా చర్చ మొత్తం నేను కంప్లీట్ చేస్తా. మీరు నాకేం అడ్డు వెళ్ళకుండా 5 నిమిషాలు చర్చ కంప్లీట్ చేస్తా. నాకు మీరు ఏమని ఉంటే నా కరెక్షన్ చెప్పండి, మళ్ళీ నా టైంలో నేను చెప్తాను. అయితే ఈ విషయం మేమేం అనలేదు మేడం. మేము ప్రభుత్వంగా శాసనసభలో ఓటాక్ అకౌంట్ నాడు మేము శ్వేతపత్రం విడుదల చేస్తే వీరేమన్నారు, కాంగ్రెస్ పార్టీ కాకి లెక్కలు చెప్తుంది, అసలు శ్వేతపత్రం మేము విడుదల చేస్తామని చెప్పి ఈ మాట ఆన్ రికార్డ్ కలవకుండా తారక రామారావు అన్నారు. ఆయన శ్వేతపత్రం ఏదో ఒక పత్రం మేడం, మేము లెక్కలు చెప్తామని అన్నారు. దానికి కౌంటర్ గా ప్రతిపక్షం శ్వేతపత్రం సరే మేడం శ్వేతపత్రమే మీరు విడుదల చేశారు కదా. మీరు ఆ మాట చెప్పేది లేకుండా మేము శ్వేతపత్రం విడుదల చేస్తలేము, నాకు తెలిసినటువంటి నా పరిపాలనలో మాకు తెలిసినటువంటి లెక్కలకు తాలూకు వివరాలు నేను చెప్తున్నా. ఇంకేమన్నా కరెక్షన్ పేరు పెట్టుకురు. అవును మేడం, వాళ్ళకి తెలిసిన లెక్కల ప్రకారమే వాళ్ళు ఎంత లెక్కలు చేశారు, ఎంత అప్పులు చేశారు అనేది. అవును మేడం, అట్లాంటప్పుడు ఏం నేను అట్లా చెప్పేటప్పుడు నా వరకు నేను చెప్తున్నా, మిగతాది మా సహచర మాజీ అంటే నా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా చెప్తారని ఆ రోజే మీరు చెప్పేది ఉండే. అట్లా చెప్పలేదు కదా. అట్లా చెప్పకుండా మీ అంతటా మీరే మీ వర్షన్ మీరు మొత్తం మీడియాకి చెప్పేసి వెళ్ళిపోయి ఇదే నిజమని ప్రజలకు చెప్పారు. ఆ తాలూకు ఫలాలే ఈ కన్ఫ్యూజన్. నేను ఏమంటున్నా, కాగడిగిన ప్రశ్న ఏంటంటే ఫిబ్రవరి 25 తారీఖు నాడు ఏమన్నదంటే 2 లక్షల కోట్ల రూపాయలు
అసలు లెక్కలకే రాలేదు. Hmm. ఈ లెక్కలు ఏమైనాయి, ఎందుకైనాయి, ఎక్కడికి పోయినాయి అన్న ప్రశ్నకు ఈరోజు వరకు ఇటు నా సభలో సమాధానం చెప్తలేరు, అటు మీడియా వేదిక కూడా సమాధానం చెప్తలేరు. మీరు ఈరోజు వచ్చేయమంటారు కావు చెప్పింది, పార్లమెంట్ చెప్పింది, ఆ లెక్క ఈ లెక్క అంటారు. మీరు వాళ్ళకు విలువనియ్యరు. మీరు వాళ్ళు విలువనియ్యరు అంటే ఏదన్నా కొంత మీకు అనుకూలంగా అట్లా కనిపిస్తేనేమో వాళ్ళు ప్రామాణికం అంటారు, వాళ్ళు ప్రశ్నిస్తేనేమో అది తప్పు అంటారు. ఇదే కాగు లెక్క గత ప్రభుత్వం చెప్పినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాక్షాత్ అసెంబ్లీలో ఏమంటుండే మేడం, అన్నగారికి లేకపోతే నేను వెతికిన దొరకలేదు, బట్ నేను మీ ద్వారా అన్నగారికి నేను పంపిస్తాను, మీరు అన్నగారికి పంపించండి. ఆ రోజు కాగు లెక్కలు చెప్తే ఎవడావాడు కాగోడు, అన్ని కాకి లెక్క చెప్తాడు, ఆడెవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, బుర్రున్నాడు ఉన్నాడా లేడా, కాగులా లెక్కలు ఇస్తాడు ఉన్నాడా, ఎవడా కాకిలేదు, ఈ మాట అన్నారు మేడం, ఈ మాట అన్నారు వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి ఈరోజు కాగుని ఎందుకు ఈరోజు కాగు, ఆ రోజు కాకి లెక్కలు అన్న వాళ్ళు ఈరోజు కాగుని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు? ఇదే ఫిబ్రవరి 25 తారీఖు నాడు పత్రిక రాసుకుంటూ ఏం చెప్పింది తెలుసా మేడం, 3.2 crores ది ఎక్సెస్ ఎక్స్పెండిచర్ వితౌట్ లెజిస్లేటివ్ శాంక్షన్. అంటే లెక్కలు ఈ 2.3 కోట్ల రూపాయలు అనేటివి శాసనసభ లేదంటే లెక్కలకు సంబంధించినటువంటి కమిటీ ఎవరికి సంబంధం లేకుండా ఎక్స్పెండిచర్ అయిపోయింది, ఎక్కువగా ఎక్స్పెండిచర్ అయిపోయింది అని వాళ్ళు పత్రికలు రాసి ఈరోజు రాసిన పత్రిక కాదు, ఇది ఫిబ్రవరి 25వ తారీఖు నాడు రాసిన పత్రికనే. వాళ్ళు కిందికి రాసుకుంటూ గొర్రెల స్కామ్, మెట్రో స్కామ్, ధరణి స్కాములు కూడా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేమేం ఆరోపణ చేస్తలేము. ఓ పత్రిక డిక్లెన్ టార్కులు అనే జాతీయ ఒక ఇంగ్లీష్ పత్రిక రాసింది ఇది. మళ్ళీ మేమేదో రాస్తే దీనికి ప్రామాణికం లేదు, దానికి ప్రామాణికం లేదు అని అంటారు. కాబట్టి ఇది ఒక ఇంగ్లీష్ పత్రిక, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా, అంటే ఈ రోజున్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి బెజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆర్థిక సాయం చేస్తే పుట్టిన టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే ఈ పార్టీ పుట్టింది. అయితే ఏ పేపర్ అన్న రాయనివ్వండి, నిజంగా అవే జరిగితే మీదే కదా గవర్నమెంట్. అవును మేడం, అదే కదా ఇప్పుడు అది చెప్తేనే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వీళ్ళ కోపాలు వచ్చేది. అందుకే అంటే దాగి ఉన్న ప్రతి లెక్కను కూడా బయటికి తీసి ప్రజల ముందు చెప్తున్నందుకే వీళ్ళకి ఎందుకంటే కోపం వస్తుంది. వీళ్ళకి ఎందుకు కోపం వస్తుంది, ఎందుకే కోపం వస్తుంది? ఇప్పుడు సార్ మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే అదే చెప్తున్నారు. ఇంతకుముందు సారీ చెప్పేటప్పుడు ఇవన్నీ డైరెక్ట్ అప్పులు కార్పొరేషన్ రూపంలో వచ్చినాయి అని అంటే అన్నగారు ఏమన్నారంటే అవి కార్పొరేషన్ చూసుకుంటారు. కార్పొరేషన్ ఎవరు మేడం, ఎవరు కార్పొరేషన్ ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వానికి ఏం సంబంధం లేదా కార్పొరేషన్తో? ఈ రాష్ట్ర కార్పొరేషన్ కాదా? అదేమన్నా బయట దేశాలా లేకపోతే బయట ఇంకెక్కడన్నా ఉంటుందా? ఈ రాష్ట్ర కార్పొరేషను అంటే ఈ ఒక కార్పొరేషన్ ఉంది మేడం, ఆ కార్పొరేషన్కి విధి విధానాలు కానీ లేకపోతే హెడ్ కానీ లేకపోతే దాని గ్యారంటీ కానీ దానికి సంబంధించినటువంటి ఒక రూపాయి లెక్క కానీ ఆ కార్పొరేషన్ చైర్మన్కి మీరు విఐపి ప్రోటోకాల్ ఇస్తారు కదా, ఎక్కడి నుంచి ఇస్తారు ఆ విఐపి ప్రోటోకాల్? అది రాష్ట్ర ప్రభుత్వానికి చెందకపోతే ఎందుకు మీరు విఐపి ప్రోటోకాల్ ఎందుకు ఇస్తున్నారు? ఆ విఐపి ప్రోటోకాల్కి ఉన్నటువంటి గన్మెన్స్కి, ఏఆర్ కానిస్టేబుల్స్కి జీతం ఎవరు ఇస్తున్నారు? ఆ యొక్క బిల్డింగ్ ఏడ ఉంటుంది? ప్రభుత్వ బిల్డింగ్లు ఉంటలేదా? కాబట్టి ఏంటంటే ఇది ప్రభుత్వం కాదు కార్పొరేషన్ అని చెప్పింది. అంటే తెలివి ఇవన్నీ తప్పించుకోవడానికి తెలివిగా వేసిన లెక్కలు మాత్రమే. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, నేను దీని చర్చలకు పోను, నేను ఉదాహరణ చెప్తాను. ఎలక్షన్ టైంలో ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, చర్చలకు పోను, మళ్ళీ దీని చర్చలకు కూడా వద్దు. ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి. అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ పైన అవినీతి జరిగింది అనగానే ఏమంటారు తెలుసా? బీజేపీకి ఇవ్వలేదా ఎలక్ట్రల్ బాండ్స్, కాంగ్రెస్కి ఇవ్వలేదా ఎలక్ట్రల్ బాండ్స్, వాళ్ళకి ఇవ్వలేదా వీళ్ళకి ఇవ్వలేదా అంటారు. అయితే కాంగ్రెస్కి వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్కి అధికార పక్షాలకు వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్కి చాలా తేడా ఉంది. ఇది బ్లాక్ వైట్ అయింది, అక్కడ వైట్ బ్లాక్ అయింది. కాబట్టి అది ఇంకో చర్చ, అంటే ఉదాహరణకు మాత్రం చెప్పినట్ల. అయితే వీళ్ళు సంస్థల దగ్గర ఎఫ్ఆర్బిఎంకి లోబడి చేసినారు మేడం అప్పులు. మేము కూడా ఎఫ్ఆర్బిఎంకి లోబడకుండా మించి చేసినారు, తెలియకుండా చేసినారు, మీరు మాయమంత్రం చేసినారని మేమేం మితవాదం చేస్తలేము. మీరు వాళ్ళకు లోబడే చేసిర్రు, కానీ తెలివిగా చేసిర్రు అప్పులు. మేము చెప్పేది ఏంటంటే ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటలేదు, మీరు చూపించడానికి దాటలేదు, కానీ దాని వెనక నుంచి ఉన్నటువంటి లొసుగులు లూపోల్స్ని వాడుకొని అత్యధికంగా అప్పులు చేసి వడ్డీ ఎక్కువ రేటు వడ్డీకి తెచ్చి ఆ వడ్డీ కట్టకపోగా దానివల్ల మనకు ఆర్థిక భారం పెరిగిపోయింది. అయితే వీళ్ళు కార్పొరేషన్లు అంటారు కదా మేడం, ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంటుంది, బీసీ కార్పొరేషన్, ఇట్లా చాలా కార్పొరేషన్లు. అయితే అన్ని కార్పొరేషన్ల మీద డబ్బులు తెచ్చి ఈ తెచ్చిన డబ్బులు ఏం చేసారు తెలుసా? తీసుకొని కాళేశ్వరం మీద పెట్టి డైవర్షన్, ఈ నిధులు మొత్తం కూడా తీసుకుపోయి కాళేశ్వరం మీద పెట్టిరు. ఎందుకు కాళేశ్వరం మీద పెట్టినారంటే కాళేశ్వరం
ఆ కార్పొరేషన్ మీద పొందాల్సిన డబ్బులు అన్ని పరిమితికి మించి పొందిన తర్వాత ఇంకా డబ్బులు అవసరమని ఈ డబ్బులన్నీ కూడా ఈ కార్పొరేషన్లకి వెళ్ళి ఎందుకు తీసుకుపోయారు తెలుసా? రికార్డ్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఒక్క డ్యామ్, ఒక రిజర్వాయర్ కానీ ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే అది ఇన్ని సంవత్సరాలు తీసుకుంటుంది. కానీ మేము మాత్రం కేవలం 3 సంవత్సరాలని కంప్లీట్ చేసినాము, 4 సంవత్సరాలని కంప్లీట్ చేసాం, సబ్జెక్ట్ టు ది కరెక్షన్ ఆఫ్ దట్ ఇయర్స్. ఇంత సమయంలో మాత్రమే మేము కంప్లీట్ చేసామన్న రికార్డు కోసము వీళ్ళు ఇన్ని డబ్బులు తీసుకుపోయి ఆడ పెట్టేసినారు. పెట్టిన తర్వాత ఏమైంది? వీళ్ళు ఆదరాబాద్రా కట్టడం వల్ల ఏంటంటే పంప్ హౌస్లకు వాటర్ వచ్చి పంప్ హౌస్లు మునిగిపోయాయి. ఇది అక్కడ జరిగిన డ్యామేజ్ ఇది. ఈరోజు అయితే వీళ్ళు కాలువలు తీసిన తర్వాత నీళ్ళు వచ్చే టయానికి ఈ కాలువలను పుడకపోయినాయి. ఈ లోపు ఏమైందంటే ఈ కాలువల నుంచి తీసిన మట్టి ఉసుక మొత్తం అమ్మేసుకున్నారు. ఇదంతా ప్రైవేట్ జేబులకు వెళ్ళిపోయింది. దీనివల్ల ఏమైందంటే ఈ భారం అంతా కూడా రాష్ట్రాలపైన పడ్డది. ఈరోజు ఏంద్రా ఇది అంతా అంటే మా హయాంలో ఉన్న అధికారులే మీ హయాంలో కూడా ఉన్నారు, అలా తీసుకుపోయి లోపలేయండి, నిజాలు చెప్తారు. మేము ఏ అధికారిని కూడా తీసుకుపోయి లోపలేసి వాళ్ళు ఎంతో కష్టపడి ఉన్నతమైన చదువులు చదువుకొని ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా వాళ్ళు చాలా కష్టపడి ఆ స్థాయిలోకి వచ్చారు మేడం. ఆ స్థాయిలోకి వచ్చినటువంటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి గౌరవాన్ని నాశనం చేయడానికి ఏదో మా యొక్క దీనికోసం, సంతోషం కోసమో లేకపోతే మాకేదో క్రెడిబిలిటీ కోసమో, మేము మంచి వాళ్ళమని నిరూపించడం కోసము ఆ అధికారులను తీసుకుపోయి అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మా ప్రభుత్వం అనుకుంటలేదు. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారిని కానీ, జయేష్ రంజన్ గారిని కానీ, రామకృష్ణ సార్ని కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళ సీట్లలో ఎందుకు కంటిన్యూ చేస్తారు, రాహుల్ బొజ్జా గారిని కానీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నామంటే వారికి ఈ విషయాలపైన అవగాహన ఉంది. ఒక్క నిమిషం ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు కార్తీక్? అందులో మిగతా వాళ్ళంతా తెలివి లేని వాళ్ళ, దమ్ము లేని వాళ్ళ, దద్దమ్మల అంతకంటే చాలా మంది ఉన్నారు. మితవాదం కాదు, మితవాదానికి పోతే నేను చెప్పేది ఒకసారి విన్నాను. ఎందుకు వీళ్ళని కంటిన్యూ చేసినాం అన్న సంగతి చెప్పిన మళ్ళీ వాళ్ళ తెలివి లేని వాళ్ళ అంటే ఇదంతా మితవాదం సార్. గవర్నమెంట్ రాగానే ఆటోమేటిక్ గా చేంజ్ చేస్తారు. మిగతా అందరూ ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ చేయలేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే వాళ్ళకి అవగాహన ఉంది. ప్రభుత్వాలు మారగానే అధికారులు ఇమ్మీడియట్ గా మారిపోతారు అనేది ఒక సాంప్రదాయంగా, సంస్కృతిగా ఇది ఒక నానుడిగా వస్తుంది. దాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ ఒక మంచి వాతావరణంలో మీరు అందరూ 10 ఏళ్ళు ఈ సంస్థలో పనిచేసారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఇంకా ఇంత టర్మ్ ఉంది, మీకు ఇక్కడ ఈ శాఖలో పనిచేయడానికి మీకు ఇంకా ఇంత టర్మ్ ఉంది, లెట్స్ కంటిన్యూ, మీరే పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయండి అని సిఎస్ గారిని అట్లానే కంటిన్యూ చేసినాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు సీఎం దగ్గర సిఎస్గా పనిచేసిన వారిని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్స్లా వారు మార్చేసారు. అట్లా ఎవరైతే మనం మితవాదం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని పక్కకు పెట్టి వేరే పోస్టులు ఇవ్వడానికి ఉండదాడ, అక్కడనే రిటైర్ కావాలి, హైయెస్ట్ పోస్టు. మిగతా వాళ్ళు ఇంటర్నల్ చేంజ్ చేయడానికి ఏముండదు. ఏముండదు అనేది మనకు ఉన్నటువంటి అవకాశం మాత్రమే. ఏముండదు అనేది మనకున్న అవకాశం మాత్రమే. మేము అవకాశాన్ని తీసుకోవాలనుకోలేదు సార్. మేము ఏమనుకున్నాం, వాళ్ళకి అనుభవం ఉంది, వారికి టర్మ్ ఉంది, ఆ టర్మ్ వరకు వాళ్ళని పని చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, వారికి ఇంత అనుభవం ఉంది. కాబట్టి ఆ అనుభవాన్ని మేము పాజిటివ్గా తీసుకుంటున్నాము. సరే, మనుషుల దగ్గర ఏమైనా నెగిటివ్స్ ఉండొచ్చు, వాళ్ళు గత ప్రభుత్వంలో ఏమైనా ఒత్తిళ్లకు లోబడి ఉండొచ్చు, కానీ మేము వాటన్నిటిని పరిగణలోకి తీసుకుంటలేము. అట్లానే గత ప్రభుత్వం